జై అచల సద్గురు ప్రభు మహారాజ్కి జై, పెద్దలందరికీ జై. దుర్లభం మానుషం జన్మ అంటే మనకి 84 లక్షల జీవరాశుల్లో మనకి ఉత్తమమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎత్తటానికి ఎన్నో కోట్ల జన్మలు ఎత్తవలసి మనం చేసుకునే పుణ్యఫలము చేత మనకి ఈ మానవ జన్మ అనేది వచ్చింది. మరి ఈ మానవ జన్మ వచ్చినందుకు మనము ఈ మన జన్మను సార్థకం చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి? మన జన్మ అనేది, ఈ మానవ జన్మ అనేది మళ్ళా తిరిగి రాదు. మనం చేసిన పుణ్య ఫలము చేతనే మనకి మానవ జన్మ అనేది వచ్చింది. కాబట్టి మనము మంచి పనులు చేయాలి. అంటే మనం చేసే కర్మల వల్ల మనకి జన్మ అనేది వస్తుంది. మనము మనకి కర్మలు ఉంటాయి. ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఆగామి అంటే ఏంటి? జన్మకు రావటం. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి? చేసిన పాపపుణ్యాలు ఆ కర్మలని అనుభవించటం. సంచితం అంటే మనము ఈ జన్మలో చేసిన, గత జన్మలో ఉన్న కర్మల ఫలితాన్ని తీసుకొని మరలా తిరిగి జన్మకు రావటం. ఈ విధంగా మనము చస్తూ పుడుతూ మనం చేసిన కర్మలను అనుభవిస్తూ ఈ జనన మరణ సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉంటాము. అయితే మరి మన జన్మకు మనం మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ వచ్చినప్పుడు దాన్ని సార్థకం చేసుకోవాలి. మరి ఈ సంసార చక్రాన్ని దాటే మార్గం లేదా? ఈ సముద్రాన్ని దాటే నావ అనేది మనము చేత పట్టుకోవాలంటే మనము సత్సంగాల ద్వారా, సన్మార్గాల ద్వారా పెద్దల దగ్గరికి వెళ్ళి మనము వారి యొక్క బోధనలు గ్రహిస్తూ సద్గ్రంథాలు చదువుతూ, ఆ గ్రంథాల చదవటం గొప్ప కాదు, ఆ చదివిన సారాంశాన్ని తెలుసుకొని మనము ఏం చెప్పారు ఆ గ్రంథాల్లో అంటే మానవ జన్మ అనేది అత్యుత్తమమైన జన్మ. ఈ జన్మ వచ్చినందుకు మనము దేవుణ్ణి తెలుసుకోవాలి. మరి దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? గుళ్ళో ఉన్నాడా? పుట్టలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు దేవుడు అని మనము తెలుసుకోవాలి. దేవుడు అనేవాడు ఎక్కడో లేడు. దేవుడు అనేవాడు మనలోనే ఉన్నాడు. మరి మనలో ఉన్న దేవుణ్ణి మనము తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మనము సద్గురువుని కలవాల్సి ఉంటుంది. మన గురువు గారిని వెతుక్కోవాల్సి ఉంటుంది. మరి గురువులు ఎంతోమంది ఉంటారు. కానీ మనము బోధ గురువులు, బాధ గురువులు కాకుండా మనము మన జన్మను సార్థకం చేసే గురువు గారిని వెతుక్కోవాలి. ఇటువంటి గురువుల కోసం మనము ఎన్నో సాధనలు చేయవలసి ఉంటుంది. ఆ సాధన చేసి గురువుగారిని ఎన్నో సేవలు చేయవలసి ఉంటుంది. ఆ సేవలు చేసి గురువుగారిని మెప్పించి మనము గురువుగారి ద్వారా, గురు సూచనల ద్వారా మనము ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అయితే ఈ గురువుగారు మనకి మన జన్మని, మన మోక్షాన్ని ఇచ్చే మార్గాన్ని చెప్తారు. మరి గురువుగారు దగ్గర మనము శిష్యుడు ఏ విధంగా ఉండాలి, గురువు ఏ విధంగా కడతేర్చాలి అనేది మన యొక్క సేవల ద్వారా గురువుగారిని మెప్పించి మనము ఈ జన్మకి పులి స్టాప్ పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక జన్మ అనేది మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. కాబట్టి ఈ జన్మ నుండే మనము కడతేరాలి. గురువుగారి గురించి మనం ఏ విధంగా ఎదురు చూడాలి అంటే సతి పొరుగురికి పోయిన పతి రాకడగోరినట్లు భావములోనన్ మతిమంతుడు సశిష్యుడు సతతము గురు రాకగోరు సత్యము వినరా వాణితోటి సాటెవ్వరనరా హితుని రాకడకు స్నేహితుడు కోరిన ఎట్లు అతి దారిద్రుడు ద్రవ్యాతతిరా గోరిన ఎట్లు సత్యము వినరా వాణితోటి సాటెవ్వరనరా. తన పొరుగురు పోయాడు, ఎప్పుడు భర్త వస్తాడా అని చెప్పి ఆ ఇళ్ళలు ఏ విధంగా అయితే ఎదురు చూస్తుందో మనము కూడా మనకు గురువుగారు ఎప్పుడు ఏం చేస్తారా, నాకు ఎప్పుడు బోధ చేస్తారా, ఎప్పుడు నన్ను
ముక్తిని పొందింపజేస్తారా అని చెప్పి శిష్యుడు ఎదురు చూడాలి. ఈ విధంగా మనము మోక్షాన్ని చేరుకోవాలి. జై గురుదేవ. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.